శ్రేష్ఠి వర్మ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్ రేప్ కేసులో వివాదానికి కారణమైన శ్రేష్ఠి వర్మ ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ లైవ్ షోలోకి అడుగుపెట్టబోతున్నారు. అసలు ఈ శ్రేష్ఠి వర్మ ఎవరు అని అంటే 2019లో రియాలిటీ షో డి నుంచి వచ్చిన అమ్మాయి. డీలో కంటెస్టెంట్గా వచ్చింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసింది. తర్వాత మూవీస్లో ఏ దాంట్లో అయినా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసింది. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లోకి ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది సీజన్ను బిగ్ బాస్ సరికొత్తగా తీర్చిదిద్దనుంది. అయితే ఇప్పటికే స్టార్ మా వాళ్ళు ఈ ఏడాది అగ్ని పరీక్ష పేరుతో ఒక స్పెషల్ షోనైతే డిజైన్ చేశారు. అందులో నుంచి ఒక 5 కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించబోతున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ కాబోతోంది. అసలు ఈ శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ జైలుకి వెళ్ళడానికి కారణమైన శ్రేష్ఠి వర్మ ఓపెన్ మైండెడ్ అమ్మాయి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తను ఆ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది, ఎట్లా అనేది ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తారనేది మనం ముందు చూడొచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ 9లోకి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. త్వరలో తెలుగులో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశాన్ని అయితే అందుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతోంది. ఈ వివాదం ద్వారా వార్తల్లో నిలిచిన ఈమెకు ప్రస్తుతం కొరియోగ్రాఫర్గా సినిమా అవకాశాలు రావడమే కాకుండా బిగ్ బాస్ ఛాన్స్ కూడా రావడంతో అభిమానులు శ్రేష్ఠి ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేయగా జానీ మాస్టర్ ఫ్యాన్స్ మాత్రం విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్కి నెగిటివ్ ఉన్న అమ్మాయి కాబట్టి జానీ మాస్టర్ ఫ్యాన్స్కి అయితే అసలు నచ్చదు కాబట్టి విభిన్న కామెంట్సే వస్తాయి. అది అందరికి తెలిసిన విషయమే. మరికొందరు అయితే శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే హౌస్ మొత్తం రచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి చాలా మంది కంటెస్టెంట్లు అయితే వెళ్ళబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఫైనల్గా సెప్టెంబర్ 5వ తేదీన షో మొదలైనప్పుడు ఎవరెవరు వెళ్తారనేది స్టార్ మా చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం కామన్ మ్యాన్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో ప్రసారం కాబోతుంది. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈమె పట్ల జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని పలుమార్లు తనపై దాడి చేశారు అంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇక ఇదే విషయం గురించి శ్రేష్ఠి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ జైలుకి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ అయితే బెయిల్ మీద బయటున్నారు. ఇదే ఆరోపణతో జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు సైతం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంటే అతనిపైన లైంగిక దాడి కేసు ఉంది కాబట్టి ఆ అవార్డును కూడా వెనక్కి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా జానీ మాస్టర్ విషయంలో పాపులర్ అయిన శ్రేష్ఠి వర్మ మరో లక్కీ ఛాన్స్ కొట్టేశారనే తెలుస్తోంది. చూడాలి మరి జానీ మాస్టర్ విషయంలో లైంగికంగా ఇలా ఇబ్బంది పెట్టారు అనే కేసు విషయంలో జానీ మాస్టర్ని జైలుకు పంపించి తను ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా వైరల్ అయ్యి తను అందరికీ జానీ మాస్టర్ జైలుకు వెళ్ళడానికి కారణమైన ఈ శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది, ఇన్ కేస్ ఆమెకు బిగ్ బాస్ హౌస్లో నిజంగానే ఛాన్స్ వచ్చి తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతుంది, అసలు బిగ్ బాస్ హౌస్లో తను వెళ్ళింది అంటే రచ్చ అని కొందరు అంటున్నారు. అసలు తను వెళ్తే ఎట్లా ఉంటుంది అని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చూద్దాం తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, టాస్క్లు ఎలా ఆడుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం, చూద్దాం.